స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉంటాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1500 రేంజెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. వెయిట్ కూడా చాలా బాగుందండి. ఇవి యూజువల్లీ డైనింగ్ టేబుల్స్ పైన ప్లేస్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంటుంది. ఓల్డ్ టైప్ ఫినిషింగ్ లాగా వచ్చేసి ఉంటుంది. యూజువల్ గా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని కూడా పెళ్లిళ్ళకి మీరు వచ్చే గెస్ట్లకి కొట్టి చేతులతో పంపించకుండా ఏదైనా ఐటమ్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయండి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుచి, మదురై, కోయంబత్తూర్, చెన్నై ఇవి కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి అందంగా ఉంటుంది. గిఫ్టింగ్ పర్పస్ అయితే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి క్యూట్ ఏనుగులు అండి. ఏనుగులు చాలా బాగున్నాయి. ఇందులో కూడా గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నాయి, సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి అనమాట. చాలా అందంగా ఉన్నాయి చూడండి. ముద్దుగా మనకి ఆ కార్వింగ్ కానివ్వండి చాలా బాగున్నాయి. పూజకు కావాల్సినటువంటి గంటలు కానివ్వండి చూడండి, సిల్వర్ ఫినిషింగ్ లోనే గంట ఎంత బాగుందో, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది, బరువు కూడా ఉందన్నమాట. సో సిల్వర్ లోనే మనకి తులసి కోట చాలా అందంగా ఉంది. ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఫినిషింగ్ కానివ్వండి, బ్రాస్ ఫినిషింగ్ కానివ్వండి, సిల్వర్ ఫినిషింగ్ కానివ్వండి, యాంటిక్ ఫినిషింగ్ కానివ్వండి, ఏ ఫినిషింగ్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను బెంగళూరులో ఉన్నటువంటి సంభవ్ ప్రోడక్ట్స్ సంబంధించి స్టోర్ కండి. సో కంప్లీట్లీ హోల్సేల్ స్టోర్ అనమాట. ఈ వీడియోలో కంప్లీట్ గా ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూపించబోతానండి. సో ప్రీవియస్ వీడియోలో వీళ్ళకి సంబంధించి జర్మన్ ఐటమ్స్ కూడా చూపించానండి. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియో కంప్లీట్లీ నేను రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్, యూజువల్ గా మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మ్యారేజెస్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ ఉంటా కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేయబోతున్నానండి. బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్లీ హోల్సేల్. మినిమం పర్చేస్ ఆర్డర్ వచ్చేసి మీరు ఎంతైనా చేయొచ్చు. డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేస్తే ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని కూడా తీసుకోవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ నంబర్స్ కానివ్వండి, అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు. సో ఆలస్యం చేయకుండా రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నా ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదండి, మనకి వైన్ టైప్ గ్లాసెస్ లాగా వచ్చేసి ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి ఈ గిఫ్ట్ ఆర్టికల్స్. ఈ గ్లాసెస్ లాగా మీ 2 నెంబర్స్లో కావాలనుకుంటే కనుక మనకి ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 6000 రేంజ్ వరకు ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించేది 2 పీస్ సెట్. ఇందులో మీకు 4 పీస్ సెట్ లాగా ఉంటాయి, 6 పీస్ సెట్ లాగా ఉంటాయన్నమాట. ఇవి మనకి వైన్ తాగడానికి కానివ్వండి, ఇంకొంచెం షో పీసెస్ లాగా పెట్టుకోవడానికి కానివ్వండి, ఈ గ్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి 4 పీస్ 6 పీస్ సెట్ లాగా, దట్టు మనకి సైజెస్ కూడా స్మాల్ సైజెస్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయండి. ఈ విధంగా నీట్ గా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి ఉంటాయన్నమాట. సో చూడొచ్చు, ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. ఇందాక ఇవి ఏంటంటే గ్లాసెస్ లాగా వచ్చేసి విత్ సర్వింగ్ ప్లేట్ కూడా వచ్చేసి ఉంటుంది అనమాట ఈ సెట్ లో. అండ్ మీ గ్లాస్ మీద కార్వింగ్ కూడా చూడొచ్చు. ఇది కంప్లీట్లీ 4 పీస్ సెట్ విత్ ట్రే వచ్చేసి ఉంటుంది. అండ్ ఇందులోనే మీకు సింపుల్ ప్లేట్ లాగా ఉంది. అండ్ ప్లేట్ పైన మీకు కార్వింగ్ టైప్ ఫినిషింగ్ కావాలనుకుంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బాక్స్ వచ్చేసి బ్లూ ప్యాకింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అందులో మనకి ఇవి కూడా 2 పీస్ సెట్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇందులో రెక్టాంగిల్, స్క్వేర్, కొంచెం హెగ్జాగోనల్ షేప్ లో కావాలన్నా కూడా ఈ ఆర్టికల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. బాక్స్ కూడా గోల్డ్ అవ్వడం వల్ల మనకి ఆ లుక్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. ఆ ప్లేట్ పైన కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. గ్లాసెస్ పైన కూడా మీరు చూడొచ్చు, ఈ విధంగా టాప్ బాటమ్ దగ్గర గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి మధ్యలో మనకి సిల్వర్ ఫినిషింగ్ కార్వింగ్ వచ్చేసి ఉంటుంది. వెయిట్ కూడా చాలా బాగుందండి. ఇవి యూజువల్లీ డైనింగ్ టేబుల్స్ పైన ప్లేస్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంటుంది. ఆ ఓల్డ్ టైప్ ఫినిషింగ్ లాగా వచ్చేసి ఉంటుంది. ఇందులో మీకు ఎన్ని నెంబర్ క్వాంటిటీ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై అనేది చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా సెట్. సో బాక్స్ ఐటమ్స్లో ఇందాక గ్లాసెస్ చూసాం కదా, ఇవి ఏంటంటే బౌల్స్ అండి. ఇవి కూడా మనకి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసి అందంగా ఉంటుంది. గిఫ్టింగ్ పర్పస్ అయితే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో గోల్డ్ ఫినిషింగ్లో చూస్తున్నారు కదా, బౌల్స్ కూడా మనకి సిల్వర్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి ఒక స్పూను విత్ 1 ప్లేట్ లాగా వచ్చేసి సర్వింగ్ ప్లేట్ లాగా వచ్చేసి ఉంటుంది. యూజువల్గా ఇది మనకి అన్నప్రసనాలకి వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఏంటంటే మాకు గోల్డ్ వద్దు, మాకు సిల్వర్ లాగే కనిపించే సిల్వర్ బౌల్సే కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా సిల్వర్ ప్లేట్ వచ్చేసి 2 బౌల్స్ 1 స్పూన్ వచ్చేసి ఉంటుందండి. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు బ్లూ బాక్స్ కావాలన్నా ఉంటుంది, రెడ్ బాక్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ బౌల్స్లో కూడా ఏంటంటే మీకు 2 పీస్ సెట్ లాగా ఉంటాయి, 4 పీసెస్ లాగా కావాలన్నా ఉంటాయి, 6 పీసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ సైజెస్ కూడా మీరు చూడొచ్చండి, బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి, మీడియం సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సో సంభవ్ ప్రోడక్ట్స్లో గిఫ్ట్ ఆర్టికల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంత గ్లాసెస్ చూసాం, బౌల్స్ చూసాం కదా. ఇప్పుడు కొన్ని గ్లాసెస్ పీసెస్ మనకి సెట్స్ లాగా కూడా చూద్దాము. ఇది ఏంటంటే ఫస్ట్ సెట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇందులో మనకి గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ ప్లేట్లో ఉంటుంది, గ్లాస్లో కూడా ఉంటుంది. ఇందులో కూడా మీకు 2 పీస్ సెట్, 4 పీస్ సెట్, 6 పీస్ సెట్ లాగా గ్లాస్ అనేవి నెంబర్ క్వాంటిటీలో ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు కంప్లీట్లీ సిల్వర్లో కావాలనుకునే వాళ్ళకి సిల్వర్లో కూడా మీకు బోల్డ్ అనే డిజైన్స్ అయితే గ్లాసెస్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు గిఫ్టింగ్ పర్పస్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఆవల్ షేప్లో కావాలన్నా, రెక్టాంగిల్ షేప్లో కావాలన్నా, స్క్వేర్ షేప్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, డిన్నర్ సెట్ అనమాట. అంటే ఒక ప్లేట్, గ్లాస్, 3 బౌల్స్ లాగా వచ్చేసి కంప్లీట్లీ డిన్నర్ సెట్ లాగా ఉంటుంది. యూజువల్గా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని కూడా పెళ్లిళ్ళకి మీరు వచ్చే గెస్ట్లకి ఒట్టి చేతులతో పంపించకుండా ఏదైనా ఐటమ్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఇదేంటంటే మనకి పూజా సెట్ అనమాట. పూజకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఈ తాళిలో మనకు కనిపిస్తాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి బౌల్స్ 4 పీస్ సెట్ లాగా, 6 పీస్ సెట్ లాగా ఆ విధంగా ఉంటాయండి. అండ్ ఇందులో కూడా సిల్వర్ ఫినిషింగ్లో ఉంటాయి. మీకు గోల్డ్ విత్ సిల్వర్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా బౌల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో మంచి గిఫ్టింగ్ పర్పస్ లాగా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవైతే పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీనాకారి తాంబూలాలు అండి. యూజువల్గా మ్యారేజెస్కి తలంబ్రాల తాంబూలాలు కానివ్వండి, కన్యాదానం చేసే తాంబూలానికి యూజ్ చేస్తారు కదా, వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. దట్టు మనకి ఏంటంటే ప్లెయిన్గా లేకుండా మీనాకారి డిజైన్లు ఇవి రన్ అవుతున్నాయండి. స్మాల్ సైజ్ నుంచి మొదలుకొని మనకి బిగ్ సైజెస్ వరకు కూడా ఉంటాయి. దట్టు మనకి కొంచెం మీనాకారిలో డార్క్ షేడ్స్లో ఉన్నాయి, లైట్ షేడ్స్లో కావాలన్నా కూడా తాంబూలాల్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హోల్సేల్ కాబట్టి మీకు సేమ్ డిజైన్లు 100 పీసెస్ కావాలన్నా, సేమ్ డిజైన్లో 500 పీసెస్ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై అనేది చేస్తారు. ఇవన్నీ కూడా తాంబూలాల్లో డిజైన్స్ అనమాట. సో ఇప్పుడు చూపించేది ఏంటంటే మీనాకారి బిందెలు అనమాట. ఈ బిందెలు యూజువల్గా మనం డెకరేటివ్ పర్పస్ కిచెన్లో ప్లేస్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి అప్పుడు ఏంటంటే ఉంగరాల బిందెల్లాగా సో డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేసుకుంటాం మన తెలుగు కల్చర్లో. సో ఇదేంటంటే మనకి లిడ్ వచ్చేసి ఉంటుంది, లోపల బిందె ఈ విధంగా ఉంటుందండి. స్టీల్ లాగా వచ్చేసి బయటంతా కూడా మనకి మీనాకారి డిజైనింగ్ వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ లిడ్ పైన కూడా లోపల ఈ విధంగా స్టీల్ లాగా వచ్చేసి బయట మనకి మీనాకారి డిజైనింగ్ వచ్చేసి హుక్ కూడా ఉంటుంది. హుక్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చాలా బాగుందండి. యూజువల్గా ఏంటంటే బిందెల పైన మనకి లిడ్స్ రావు, బట్ ఇక్కడ లిడ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇవేంటంటే స్టార్టింగ్ ప్రైస్ మనకి 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 3000 రేంజ్ వరకు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సైజ్ వచ్చేసి 6 సైజెస్లో ఉంటాయండి. ఒక్కొక్క ఈచ్ సైజెస్ని బట్టి మనకి 300 వేరియేషన్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే వైట్ విత్ రెడ్ కాంబినేషన్లో ఉంది కదా, మీకు మెరూన్ విత్ వైట్ కాంబినేషన్లో కావాలన్నా కూడా డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీనాకారి బిందెలు. సో ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, గోమాతలు అనమాట. ఇందులో కూడా ఏంటంటే మీకు సిల్వర్ ఫినిషింగ్లో ఉంది, మీకు గోల్డ్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో మీకు సైజ్ వచ్చేసి బిగ్ సైజ్, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉంటాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1500 రేంజెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గోమాతల్లోనే డిఫరెంట్ కార్వింగ్లో వచ్చేసి కొంచెం మనకి లక్ష్మీ రూపం లాగా వచ్చేసి కొంచెం డిఫరెంట్ థీమ్స్లో మనకి డిజైన్ చేసినటువంటి గోమాతల ఫినిషింగ్ ప్రోడక్ట్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. గోల్డ్ ఫినిషింగ్ కానివ్వండి, బ్రాస్ ఫినిషింగ్ కానివ్వండి, సిల్వర్ ఫినిషింగ్ కానివ్వండి, యాంటిక్ ఫినిషింగ్ కానివ్వండి, ఏ ఫినిషింగ్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు చూసేవి ఏంటంటే మంచి క్యూట్ ఏనుగులండి. ఏనుగులు చాలా బాగున్నాయి. ఇందులో కూడా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి, సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి చూడండి, ముద్దుగా మనకి ఆ కార్వింగ్ కానివ్వండి చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కూడా మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉంటాయండి. 300 రూపీస్ నుంచి మొదలుకొని 6000 రేంజ్ వరకు మనకి పేర్ లాగా ఉంటాయన్నమాట. అంటే 300 రూపీస్కి మీకు చిన్న సైజ్ కావాలనుకుంటే బేసిక్ సైజ్ మనకి స్మాల్ సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి 2 పీసెస్ లాగా పేర్ లాగా ఇస్తారు. ఇందులో కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. సైజెస్ని బట్టి మనకి ప్రైస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో చూడండి బ్యూటిఫుల్ ఏనుగులు. ఇవి మనం డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు సైడ్కి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి. సార్ ఈ ఐటమ్స్ ఏంటి సార్? ఇది వైట్ మెటల్ మేడం. వైట్ మెటల్. ఇది ఇప్పుడు 20 గ్రామ్ వస్తుంది, జోడి 40 రూపాయలు. ఓకే, అంటే గ్రామ్ ఎంత పడుతుంది? 2 రూపాయలు. 2 రూపాయలు గ్రామ్. ఏం తీస్తే 2 రూపాయలు. ఇది 45 గ్రాము, ఇది 90 రూపీస్. 90 రూపీస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి వైట్ మెటల్ అండి. 45 గ్రామ్ 90 రూపీస్. చాలా మంది ఇది జర్మన్ సిల్వర్ అని అమ్ముతారు. ఓకే, రియల్ గా అది జర్మన్ సిల్వర్ కాదు. ఇది 45 గ్రామ్ 90 రూపీస్. 90 రూపీస్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉన్నా ఇంటూ 2 వేసుకుంటే మీకు ప్రైస్ అనేది తెలిసిపోతుందండి క్లియర్ గా. రఫ్ కి అయితే మీకు చెప్తున్నారు 45 గ్రామ్స్ ఉంది అనుకోండి 90 రూపీస్ పడుతుంది. ఇది 90 రూపీస్. ఇది 45 గ్రామ్. 1 గ్రామ్ 2 గ్రామ్ ఈ పక్క అవుతుంది. ఇది 90 రూపీస్. తర్వాత ఇది 40 గ్రామ్. ఇది 40 గ్రామ్స్. ఇది 80 రూపాయలు. 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్. ఇది 50 గ్రామ్. 50 ఉంది, 100 రూపీస్ పడుతుంది.
అలా మీకు ఎన్ని గ్రామ్స్ ఉంటే ఇంటూ 2 వేసుకుంటే మీకు ప్రైస్ తెలిసిపోతుందండి. ఇదైతే జర్మన్ సిల్వర్ కాదు, బట్ వైట్ మెటల్ అని చెప్తున్నారు. అండ్ ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. చాలా మంది యూట్యూబ్ లో చేసి జర్మన్ సిల్వర్ అని అమ్ముతారు. మేము మాది స్టాండర్డ్ షాప్. ఓకే, ఉండేది అదే చెప్తాము. వైట్ మెటల్ ఇది 30 గ్రాము. ఓకే, ఇది బ్లాక్ అవుతుందా సార్? ఒక 5-7 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది 60 రూపాయలు. 30 గ్రాము. తర్వాత 34 గ్రామ్స్ 68 70 రూపీస్. సో చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా యూజ్ చేసుకోవాలి, ఇవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో, ఎందుకంటే గ్రామ్ వెయిట్ మనకి 2 రూపీసే పడుతుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయండి. ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది 22 గ్రామ్ 44 రూపాయలు జోడి. ఇది 30 గ్రామ్ 60 రూపాయలు. ఇది 60 గ్రామ్ 120 రూపీస్. ఓకే, సో ఈ విధంగా వెయిట్ని బట్టి. ఇది 55 గ్రాము 110. ఓకే, ఇంకా దీంట్లో 200 వెరైటీ ఉంది. 200 వెరైటీస్ ఉంటాయి మీ దగ్గర. ఓకే, సో ఒక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి. ఇందులోనే మీకు చాలా కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, చిన్న దీపం అండి. ఇది చిన్న కుందనమాట, ఫ్లవర్ మోడల్లో వచ్చేసింది. సో కామాక్షి దీపం లాగే కనిపిస్తుంది. ఇది 28 గ్రామ్ 56 రూపీస్ పడుతుంది. 55-56 పడుతుంది. ఓకే, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. రఫ్గా కొన్ని పీసెస్ మాత్రం చూపిస్తున్నారు. 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 16 గ్రామ్స్ ఉంది. 32 1 రూపాయి, అదే 2 అటు ఇటు అయినా కూడా మీరు చూసుకోవచ్చు. 16 గ్రాము. ఇందులో కూడా మీకు సైజెస్ బిగ్ సైజెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి. 50 రూపాయలు. ఇవి 50 రూపీస్ అండి. 26 గ్రామ్స్ ఉంది కదా. 26 గ్రామ్ 50 రూపీస్. 50 రూపీస్. ఇవన్నీ కూడా వైట్ మెటల్. ఇది చాలా మంది ఏం చేస్తారో జర్మన్ సిల్వర్ అని ఆన్లైన్లో అమ్ముతారు. 100 రూపాయలకి 120కి 150కి. ఇది రియల్గా జర్మన్ సిల్వర్ కాదు. ఇదంతా వైట్ మెటల్. కానీ 7 ఇయర్స్ వరకు ఉంటుంది. 5 ఇయర్ పక్కా ఉంటుంది. 5 ఇయర్స్ వరకు ఉంటుంది. కడతా బ్రాస్ ఇత్తడైపోతుంది. ఓకే, 5 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ముందే చెప్తున్నారండి ఇది వైట్ మెటల్ అని చెప్పేసి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్స్ గిఫ్ట్ బడ్జెట్ 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు వితిన్ 100 వాళ్ళకి బాగుంటాయి ఇవి. ఓకే సార్, ఇవేంటి సార్? ఇది కూడా వైట్ మెటల్. 44 గ్రాము ఇంటూ 1.5 రూపాయలు, 66 రూపాయలు పడుతుంది. ఇది 56 84 రూపీస్. ఓకే, సో ఇవి కూడా వైట్ మెటలేనండి, కాకపోతే మనకి గ్రామ్ వెయిట్ వచ్చేసి 1 రూపీ 50 పైసా అన్నమాట. సో చూడొచ్చు. ఇది 66 రూపాయలు. 66 రూపాయలు. 36 18 54 రూపీస్. ఓకే, 60 రూపాయలు. ఇవన్నీ కూడా 60 అంటే గ్రామ్ బట్టి. ఇది 1 రూపీస్. ఇది 1 రూపీ గ్రాము. ఓకే, ఎందుకు సార్ డిఫరెన్స్ ఏంటి? కొంచెం అటు ఇటు మెటల్ వల్ల. ఇది 80 రూపీస్. 80 రూపీస్. ఇంట్లో గోల్డ్ వస్తుంది. చాలా మీరు తీస్తే ఇంకా తక్కువ పడుతుంది. 80 పైసా గ్రామ్. 80 పైసా గ్రామ్ అంటే 64 రూపాయలు పడుతుంది. చాలా బల్క్ లాగా తీసుకునే వాళ్ళకి. నాకు 50 పీసు 100 పీసు తీస్తే 80 రూపాయలు. 1000 పీస్ తీస్తే 64 రూపీస్. 64 రూపీస్ లాగా పడుతుంది. మాకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తిరుచి, మదురై, కోయంబత్తూర్, చెన్నై 5,000 పీస్ పోతుంది. 5,000 పీసెస్ వెళ్తూ ఉంటాయి. ఆర్డర్ ఇస్తే 5,000 అంటే మొత్తం ఆంధ్ర, తెలంగాణ, సౌత్ అంతా కూడా కవర్ చేస్తున్నారు మీరు. కవర్ అవుతుంది. ఓకే, ఇది సేమ్ అంతే. సో గోల్డ్ సిల్వర్ లో కూడా ఉన్నాయండి. ఇలా టర్న్ చేస్తే మనకి అందులో మీరు కుంకుమ, పసుపు లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. సో డక్స్ లో కాకుండా మీకు ఏనుగుల మోడల్లో కావాలనుకుంటే కూడా ఉన్నాయి. సో చూడండి, చాలా బాగుంది. ఇది కూడా సిల్వర్ ఫినిషింగ్ లోనే కనిపిస్తుంది, బట్ జర్మన్ సిల్వర్ కాదు, వైట్ మెటల్ లో. చాలా వెరైటీ ఉంది. 200 వెరైటీ ఉంది. ఇప్పుడు ఓకే, ఈ బాక్స్ కూడా చూడండి, చాలా బాగుందండి. క్యూట్ బాక్స్ అన్నమాట. సో టిఫిన్ బాక్స్ లాగా చాలా బాగుంది. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ లాగా ఇవ్వచ్చు. అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. రఫ్గా మీకు నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూపించేవి ఏంటంటే పీటలు అండి. అంటే దేవుడు పూజ టైంలో ఇవి యూస్ చేసుకుంటారు. అండ్ ఇవి ఏంటంటే స్మాల్ సైజ్ నుంచి మొదలుకొని బిగ్ సైజ్ వరకు ఉంటాయి. బేసిక్ చిన్న మినీ టైనీ పీట అని చెప్పుకోవచ్చు అండి. సిల్వర్ ఫినిషింగ్లో విత్ ఈ విధంగా మనకి 4 లెగ్స్ లాగా కూడా ఇచ్చేసి ఉంటాయి అనమాట. ఇది మీకు సిల్వర్లో ఉంటుంది, గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది. గోల్డ్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా మీకు స్క్వేర్లో ఉంటుంది, సర్కిల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్మాల్ సైజు. మీకు సిల్వర్లోని ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలనుకుంటే కూడా నేను చూపిస్తాను. కలసం మోడల్ డిజైనింగ్ వచ్చేసి ఈ
ప్యాటర్న్లో ఉంటుంది. ఇవి కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్లా కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు పెద్ద సైజులో కావాలి అనుకుంటే కూడా పెద్ద సైజులో కూడా మనకి పీటలు అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీనాకారి పీటలు అని చెప్తాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మీనాకారి పీటల్లో బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి. అండ్ మనకి వుడెన్ ఫినిషింగ్లో కానివ్వండి, అల్యూమినియం షీట్స్లో కానివ్వండి, కార్వింగ్ కూడా మీరు చూడొచ్చు, బిగ్ సైజ్ కార్వింగ్ వచ్చేసి ఉంటాయి. యూజువల్గా ఏంటంటే దేవుడి యొక్క విగ్రహాలు ఐడల్స్ ప్లేస్ చేసుకోవడానికి, ఇంటీరియర్ డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా ఇవి ఎక్కువగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు స్మాల్ సైజ్ నేను చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్, ఫినిషింగ్ కూడా చూడొచ్చు, నీట్ ఫినిషింగ్ వచ్చేసి 4 సైడ్స్ కూడా మనకి లెగ్స్ లాగా ఇచ్చేసి అండ్ లెగ్స్ పైన కూడా మనకి కార్వింగ్ అనేది కనిపిస్తుంది. ఇందులో కూడా మీకు ఏంటంటే లైట్ విత్ డార్క్ షేడ్ ఉంటాయి, కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్లో కావాలన్నా ఉన్నాయి, రెక్టాంగిల్ కానివ్వండి, స్క్వేర్ కానివ్వండి, డిఫరెంట్ షేప్స్లో మీకు దొరుకుతాయండి. కంప్లీట్లీ సిల్వర్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా సిల్వర్ ఫినిషింగ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ పీటలే కాకుండా కొంచెం మీకు ఏంటంటే పెళ్ళిళ్ళకి మనకి పీటలు యూజ్ చేస్తారు కదా, అంటే హైట్ కాకుండా సింపుల్ మనకి నార్మల్ పీటలు ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే మీనాకారి డిజైన్లో ఉన్నాయి, సిల్వర్లో ఉన్నాయి, మీనాకారి డిజైన్లో పీటలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా నేను వేరే రూమ్ కూడా వచ్చానండి. ఇక్కడంతా కూడా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారనమాట. సో నా చేతుల్లో చూస్తున్నారు కదా, ఇది తులసి కోట అండి. సో సిల్వర్లోనే మనకి తులసి కోట చాలా అందంగా ఉంది. ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి పాజిటివ్ వైబ్ లాగా మనకి తెలుస్తుంది అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి సింబాలిక్గా బాగుంటుంది. అండ్ ఇవేంటంటే పెటల్స్ కూడా మనం ఇలా ఓపెన్ చేస్తే కనుక, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎక్కువ మనకి లీవ్స్ అనేవి కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. జస్ట్ తీగల్లాగా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడమే, చూడడానికి అయితే లుక్ బాగుంటుంది. ఇందులో మీకు దీనికన్నా చిన్న సైజ్ కావాలన్నా ఉంటాయి, కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఏంటంటే పూజకు కావాల్సినటువంటి గంటలు కానివ్వండి, చూడండి సిల్వర్ ఫినిషింగ్లోనే గంట ఎంత బాగుందో, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది, బరువు కూడా ఉందన్నమాట. ఇలాంటివి బోల్డ్ అండ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి. సో నా చుట్టూ చూసుకుంటే కనుక మీకు సిల్వర్ ఐటమ్స్లోనే బోల్డ్ అండ్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా స్టాక్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇది జస్ట్ చిన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ వేర్ హౌస్ అనేది ఇంకా సపరేట్గా ఉంది. అక్కడ హెవీ యొక్క స్టాక్ అంతా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క పీస్లో 1000 పీసెస్ 500 పీసెస్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇంత స్టాక్ అయితే ఇక్కడ ఈ స్టాక్ అయితే మెయింటైన్ చేయలేరు. కాబట్టి వీళ్ళ వేర్ హౌస్ అనేది సపరేట్గా ఉంటుంది. అక్కడ ఇంకా ఎక్కువగా స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఐటెంలో కూడా వీళ్ళ దగ్గర ఇమీడియట్ ఇన్స్టెంట్ స్టాక్ అయితే ఉంటుందని, మీకు ఎప్పుడు వచ్చినా కూడా మనకి స్టాక్ అనేది నిండుగానే ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక రూమ్ అండి. ఇక్కడ అన్ని కూడా ఏంటంటే మనకి పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి, అంటే కన్యాదానం చేసినప్పుడు కాలు కడిగే తాంబూలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఒక సెట్ అయితే మీకు నేను చూపిస్తున్నాను అండి, బిగ్ తాంబూలం అనమాట. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి చెంబు కూడా ఉంటుంది, ప్లెయిన్ సింపుల్ మోడల్, జస్ట్ కన్యాదానం కాలు గడిగే సెగ్మెంటే కాబట్టి మనకి ఈ విధంగా సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ తాంబూలాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఒకవేళ మీకు పెళ్లి సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి చాలా మందికి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఐటమ్స్ సేల్ చేసే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. హ్యూజ్ స్టాక్ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో చూడొచ్చు, ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అన్ని పీసెస్ అనేవి మీకు సప్లై అనేది చేస్తారు. సో వ్యూవర్స్ చూసారు కదండి, సంభవ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్, మంచి ఐటమ్స్ అయితే ఈ బ్లాగ్లో నేను షేర్ చేశాను. సో ఎవరైనా మీరు తీసుకోవాలి, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా మీరు పంచాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ విజిట్ చేసి మీరు బల్క్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా వీళ్ళని సంప్రదించవచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటే This is Anusha signing off. Bye bye.